ఒకవైపు అభిమన్యుని పుత్రుడు సమస్త భూమండలానికి చక్రవర్తి అయిన పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో పాము కాటుతో మరణిస్తాడని శాపం పొందారు. ఆయన అన్ని రాజకార్యాలను వదిలిపెట్టి సాధు సంఘం కోసం బయలుదేరుతారు. మరోవైపు వేదవ్యాసుని పుత్రుడు శుకదేవ గోస్వామి 16 సంవత్సరాల పాటు తల్లి గర్భం నుంచి బయటకు రారు. కానీ కృష్ణుని మాటపై బయటకు వచ్చి వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. గంగా తీరంలో వారిద్దరూ కలుస్తారు. సమస్త బ్రహ్మాండం నుండి మహర్షులు అక్కడికి వస్తారు. అప్పుడు 7 రోజులు 7 రాత్రుల పాటు కంటిన్యూస్ గా సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు అందరు ఋషులకు ఉపదేశం చేస్తారు. అలా ఉద్భవించిందే 18,000 శ్లోకాలతో కూడిన దివ్య అమల మహాపురాణం శ్రీమద్ భాగవతం. అన్ని వేద పురాణ ఉపనిషత్ వేదాంత సూత్రాల సారం, వేద రూప కల్ప వృక్షానికి కాసిన పక్వమైన తీయటి పండు. ఎలాగైతే గీతలో శ్రీకృష్ణుని ఉపదేశం ఆధ్యాత్మికతకు ప్రాథమిక విద్యో, అలాగే భాగవతంలో కృష్ణుని మరియు ఆయన భక్తుల అద్భుత లీలలు స్పిరిచువల్ సైన్స్ కి గ్రాడ్యుయేట్ స్టడీ లాంటిది. భగవంతుడు తన లీలలను పూర్తి చేసి ధర్మం జ్ఞానంతో సహా భగవద్ధామానికి వెళ్ళిపోతారు. కానీ కలియుగంలో కృష్ణుడు మళ్ళీ భాగవత రూపంలో అవతరించారు. ఈ భాగవతాన్ని శ్రీల ప్రభుపాదుల వారు ఎన్నో సంవత్సరాల పాటు రాత్రిళ్ళు మేల్కొని మనందరి కోసం అనువదించారు. శ్రీల ప్రభుపాదుల వారు అంటారు, గౌరవనీయులైన ప్రతి ఒక్కరి ఇంట్లో భాగవతం మరియు చైతన్య చరితామృత పుస్తకాలు తప్పక ఉండాలి. స్పెషల్లీ ఈ భాద్రపద మాసం భాగవతం చదవటం స్టార్ట్ చేయడానికి లేదా మరొకరికి బహుమతిగానో దానంగానో ఇవ్వటానికి అత్యంత శుభప్రదమైన సమయం. ఇలా చేసేవారు ఖచ్చితంగా భగవద్ధామానికి వెళ్లే అర్హత పొందుతారు. కాబట్టి నేను మీ అందరినీ కోరుతున్నాను, ఇప్పుడు స్పెషల్ డిస్కౌంట్స్ ఆఫర్స్ ఉన్నాయి. శ్రీమద్ భాగవతం మరియు చైతన్య చరితామృత పుస్తకాలని తప్పక మీ ఇంటికి తెచ్చుకోండి. భగవంతునికి ప్రియ భక్తులు కావటానికి అరుదైన అవకాశాన్ని పొందండి. వివరాలు డిస్క్రిప్షన్ మరియు కమెంట్ సెక్షన్ లో ఉన్నాయి. హరే కృష్ణ.